హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పచ్చి చింతకాయలతో పచ్చడి తయారు చేస్తున్నానండి. ఈ పచ్చి చింతకాయల పచ్చడి టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఇది. పచ్చి చింతకాయలతో పచ్చడి అనేది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈజీగా తయారు చేసుకునే ఈ పచ్చి చింతకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. పచ్చి చింతకాయలైతే 200 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. దానికి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చి చింతకాయలని బాగా రుద్ది కడుక్కోవాలండి. ఇలా పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టుకొని వీటినైతే మనం రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. పచ్చివిగానే దంచుకోవాలండి. ముందుగా పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత ఇందులోకి కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి. ఇలా కొంచెం మెత్తబడే వరకు దంచుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా చింతకాయలు వేసుకొని చింతకాయలను కూడా దంచాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసి దంచినట్లయితే ఇవి సరిగా మెదగవండి. ఒక్కొక్కటిగా వేసుకొని ఇందులో విత్తనాలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా దంచుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే విత్తనాలు సరిగా మెదగవండి. అందుకని ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకున్నట్లయితే బాగా మెదుగుతాయి. ఇలా కొంచెం సైడ్కి వచ్చిందంతా తోసేసుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు దీన్నైతే మనం దంచుకోవాలి. ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకొని దంచుకున్నట్లయితే మనకు చింతకాయ పచ్చడి అయితే మెత్తగా వస్తుందండి. ఇలా సైడ్ తోసుకుంటూ ఇలా దంచుకున్నట్లే నాదైతే రోల్ చిన్నది కాబట్టి నేను సైడ్ తోసుకుంటున్నానండి. పెద్ద రోల్ అయితే మొత్తం సరిపోతుంది. ఇలా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి. ఇలా మెత్తగా కావాలండి. ఇందులోకి కలర్ కోసం అయితే పసుపు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా ఇలా మధ్య మధ్యలో పీచులు వస్తాయండి. దీంట్లో నారలైతే చింతకాయ నారలు అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ తీసేసుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడైతే పచ్చడి అంతా రెడీ అయిందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా దంచుకున్నట్లయితే పసుపు అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది. మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇది గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు కూడా వాడుకోవచ్చండి. నేనైతే మినప్పప్పు వేసాను. పచ్చిశనగపప్పు కూడా చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిదిమి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అవ్వాలి. అందులోకి కొంచెం ఇంగువ పౌడర్ వేసుకోవాలండి. ఇంగువ పౌడర్ వేయడం వల్ల చింతకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం దంచి పెట్టుకున్నటువంటి
పచ్చడిని వేసుకోవాలండి. పచ్చడిని మొత్తం ఇలా ప్యాన్‌లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే మనం పచ్చిగా దంచుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే బాగా, బాగా ఫ్రై అవుతుందండి మాడిపోకుండా. ఇలా పచ్చి వాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పచ్చడి బయట పెట్టుకున్నట్లయితే 15, 20 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల పాటు కూడా ఈ పచ్చడి బాగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి ఊరే కొద్దీ కూడా చాలా బావుంటుంది. ఇలా బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది ప్యాన్ నుండి సెపరేట్ అవుతుందండి. అప్పుడు బాగా మనకి ఫ్రై అయిపోయిందని. చూసారా? ప్యాన్ నుంచి ఎలా సెపరేట్ అవుతుందో. ఎంతో టేస్టీగా ఉండే ఈ చింతకాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా బావుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ రోటి పచ్చడి అయితే మనకు రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.